ఆ పరిశుద్ధుడైన యేసుప్రభు వారు మన స్థానంలో మరణించి మనల్ని కూడా పరిశుద్ధులు చేశాడు. 1 కొరింథీ పత్రిక 1 వచనంలో ఉంటుంది. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. పుట్టినప్పుడు పరిశుద్ధులమే, మధ్యలో పాపాన్ని అంటించుకున్నాం. ఒక మాట చెప్పనా, భూలోకంలో మనం సాధించింది ఏదైనా ఉందంటే పాపం చేయటమే. మనుషులందరిగా భూలోకంలో మనం ఏదైనా సాధించామంటే ఏం సాధించామో తెలుసా? పాపం చేయటమే సాధించాం. అంతకుమించి ఏం లేదు. ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరణాన్ని సంపాదించుకున్నాం. అందుకే భూలోకంలో మనం పుట్టింది. చూడండి ప్రియ దేవుని సంగమా, ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని వదిలేయకుండా, ఆయన ఎంత న్యాయవంతుడు అంటే, ఎంత ప్రేమ, ఎంత కరుణ, ఎంత జాలి, ఎంత వాత్సల్యత కలిగిన దేవుడు అంటే, మనల్ని అలా వదిలేయకుండా మనల్ని కూడా పరిశుద్ధపరిచి, తన ప్రియకుమారుని రక్తంతో మనల్ని కూడా పరిశుద్ధపరిచి, ఆయనున్న లోకంలో రావటానికి ఆహ్వానించాడు.